ఐపీఎల్లో సన్ రైజర్స్ తానేంటో మరోసారి ప్రత్యర్థి జట్లకు చూపించింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఒక్క ఫార్నర్తోనే బరిలోకి దిగిన పంజాబ్. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కేవలం ఒక్క ఫార్నర్తోనే బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికాకు చెందిన రిలీజోర్సో ఒక్కడే నేటి పంజాబ్ టీంలో విదేశీ ఆటగాడు. ఇంగ్లాండ్కు చెందిన ఆటగాళ్లు శామ్ కరన్, జానీ బేస్టో, లియామ్ లివింగ్స్టోన్ ముగ్గురు పాకిస్తాన్లో T20 సిరీస్ ఆడడానికి తిరిగి వెళ్ళిపోయారు. దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడా సీజన్ మధ్యలోనే గాయం కారణంగా వెనుదిరిగాడు. ఇక ఇంగ్లాండ్కే చెందిన క్రిస్ వోక్స్ తన తండ్రి మరణం కారణంగా సీజన్ మధ్యలోనే స్వదేశానికి వెళ్ళిపోయాడు. నాథన్ ఎల్లిస్కు టీంలో ఆడే అవకాశం దక్కలేదు. నెంబర్ 2, చెలరేగిన పంజాబ్ టాప్ ఆర్డర్. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ అథర్వ థైడే 27 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. వన్ డౌన్ బ్యాటర్ రిలీరోసో 24 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతో 49 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 71 పరుగులు కొట్టాడు. ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రనే టాప్ స్కోరర్. పంజాబ్ కెప్టెన్ జితేష్ శర్మ చివరిలో 15 బంతుల్లోనే 2 ఫోర్లు 4 సిక్సర్లతో 32 పరుగులు సాధించాడు. దీంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. నెంబర్ 3, ప్లే ఆఫ్స్తో సన్ రైజర్స్తో తలపడే జట్లకు అభిషేక్ శర్మ స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చాడు. ఫామ్లో ఉన్న తోటి విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొదటి బంతికే డక్అవుట్ అయినా అభిషేక్ శర్మ ఎక్కడా తగ్గలేదు. కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లు 6 సిక్సర్లతో 66 పరుగులు సాధించాడు. తన స్ట్రైక్ రేట్ ఏకంగా 235 కావడం విశేషం. దీంతో ప్లే ఆఫ్స్లో సన్ రైజర్స్తో తలపడే జట్లు ఓపెనర్లిద్దరి కోసం ప్రత్యేక వ్యూహాలు రచించక తప్పదు. 4, ఫామ్లోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి. ఈ సీజన్లో సన్ రైజర్స్ను వేధించిన సమస్యల్లో రాహుల్ త్రిపాఠి ఫామ్ కూడా ఒకటి. ఫామ్లో లేకపోవడంతో ఒకానొక దశలో తనని పక్కన పెట్టారు కూడా. కానీ ఈ మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి కూడా ఫామ్లోకి వచ్చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. 183 స్ట్రైక్ రేట్తో రాహుల్ బ్యాటింగ్ చేయడం విశేషం. నెంబర్ 5, మిగతా భారం రాజస్థాన్ పైనే. సన్ రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉంది. టాప్ 2లోకి రావడానికి తనకు వీలైనంత ప్రయత్నించింది. ఇక ఇదే స్థానంలో నిలిచి కోల్కతా నైట్ రైడర్స్తో క్వాలిఫైయర్ 1 ఆడాలంటే అది రాజస్థాన్ చేతిలోనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో కనుక రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే వారు 2వ స్థానంలో నిలిచి కోల్కతా రాజస్థానే ఫస్ట్ క్వాలిఫైయర్ ఆడతారు. లేదు రాజస్థాన్ ఓడిపోయిందంటే మాత్రం అప్పుడు సన్ రైజర్స్కు టాప్ 2లో అలానే ఉండి క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం దక్కుతుంది. Thank you.